వెల్కమ్ టు అనీస్ వీడియోస్ అండి. మీకు ఈరోజు సెల్ఫీ స్టిక్ ప్యాడ్ అండి. సెల్ఫీ స్టిక్ ట్రైప్యాడ్ చూపిస్తున్నా. 3-in-1. దీంట్లో లైవ్లు చేసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, దీంట్లో ఫోటోలు తీసుకోవచ్చు. ఈ విధంగా బిగ్ ఫినాలే ఫొటోస్ తీసానండి. ఇలా దీంతో స్టాండ్ పెట్టేసుకొని మనం సెల్ఫీ స్టాండ్లోంచి ఇలా వీడియోలు, ఫోటోలు, లైవ్లు 3 రకాలుగా చేసుకోవచ్చు. ఇలా అడ్డంగా తిప్పుకోవచ్చు, నిలువుగా తిప్పవచ్చు, ఫ్రంట్ కెమెరాగా పెట్టుకోవచ్చు, బ్యాక్ కెమెరా పెట్టుకోవచ్చు. సింపుల్గానే ఉంటుందండి. ఇది చాలా ఈజీ. కొత్త వాళ్ళకి పెద్ద కెమెరా అయితే చాలా కొంచెం ఒక పని ఉంటుందండి. ఇది చాలా ఈజీ. కొంచెం హైట్గా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫోటో తీసానండి బిగ్ బాస్ది. ఇలా స్టాండ్ ఉంటుంది. ఇలా ఫ్యాన్ రెక్కల్లాగా కింద ఆని టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు. ఆ స్టాండ్కి మనం ఫోన్ సెట్ చేసుకున్నామండి. ఇట్లా ఈ విధంగా కెమెరా తిప్పుకోవచ్చు. ఫోన్ని బ్లూటూత్లో పెట్టుకొని స్టాండ్లోంచి మనం డైరెక్ట్ ఫోటోలు, వీడియోస్ తీసుకోవచ్చండి. ఈ విధంగా కొండి ఫ్రంట్ కెమెరా తీస్తే ఫ్రంట్ది కనబడుతుంది. మన వైపు ఫ్రంట్ కెమెరా నొక్కుంటే మన వైపు కనబడతామండి. ఎటుపు కావాలంటే అటు తిప్పుకొని లైవ్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. మనం 2 చేతులతో పనులు చేసుకునేటప్పుడు ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారండి? ఈ విధంగా టీపై మీద పెట్టి మీకు చూపిస్తున్నాను. వినాయకుడు ఇప్పుడు కనబడుతున్నాడు. కెమెరాని మన వైపు తిప్పుకుంటే మనం కనబడతాము. అక్కడ టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసేసుకొని దాన్ని ఫోన్ స్టాండ్ టైట్గా నిలబడుతుందండి. అక్కడేమో బ్లూటూత్లో పెట్టుకొని అక్కడ స్టాండ్ నుంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నాను. చూసారా? కొత్త వాళ్ళకండి. మామూలుగా కొత్తగా పెట్టే వాళ్ళకి కొత్తగా ఉంటుందిలేండి, అందరికీ కాదు. లైవ్ చేసే వాళ్ళందరికీ, వీడియోలు తీసే వాళ్ళకి జనరల్గా తెలుస్తుంది. అయితే ట్రైప్యాడ్ దెబ్బను కొనుక్కో, మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా అని ఈ విధంగా మీకు టీవీ ముందు స్టాండ్తో ఫోటో తీసి చూపిస్తున్నానండి బిగ్ బాస్ని. వీడియో తీయకూడదు కదండి, క్లైమ్ అవుతుంది, ఆ సౌండ్స్ వినపడకూడదని మీకు ఇట్లా పెట్టేసి చూపిస్తున్నాను. మళ్ళీ మనం ఇలా తీసేసుకొని ఆ ఫోన్ స్టాండ్ ఇలా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఇలా చేసేయచ్చండి. చాలా ఈజీ మెయింటెనెన్స్ అనేది. ఎవరికి తెలియని వాళ్ళకి కూడా బాగానే అర్థమవుతుంది. అది కొనుక్కుంటే కానీ మనకు తెలియదు. కొనుక్కొని వాళ్ళు ఎవరైనా ఇలా సెల్ఫీ స్టిక్ ప్యాడ్తో ఫస్ట్ నేర్చుకొని తర్వాత మంచిది కొనుక్కోవాలండి. చూసారా? చిన్న ప్యాకెట్లో ఉంటుంది. దాన్ని ఫోల్డ్ చేసేసి ఇలా లోపల పెట్టేసుకోవచ్చండి. చూసారా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వాళ్ళకి కాదండి, మీకే తెలిసినట్టు చెప్తోంది, పెద్ద అనుకోకండి. కొత్త వాళ్ళకి నేను చెప్పడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదిగోండి బ్లూటూత్లో పెట్టుకొని మనం ఆ స్టాండ్ యూజ్ చేసేటప్పుడు అలా పెట్టుకోవాలని చెప్తున్నానండి. ఓకే, అలా అక్కడ తీసుకోవాలి మనం వీడియోస్, ఫొటోస్. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం ఈ స్టాండ్ ఉపయోగించి వాళ్ళు నేను ఏ విధంగా దీన్ని ఉపయోగించి వీడియో కూడా తీసి చూపించానండి. ఆ బిల్వదళాలు ఈ విధంగా ప్యాకెట్ ఉంటుంది. బిల్వదళాలని నేను వీడియో తీశాను స్టాండ్ పెట్టుకొని. ఓకే, చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకండి. ఓకే.